అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవాలి, అందుకని వంకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇవి సంవత్సరంన్నర క్రితం పెట్టిన వంగ మొక్కలు. అయితే వీటిని ఎప్పటికప్పుడు నేను ప్రూనింగ్ చేసుకోవడం, మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడం అవి మామూలుగా జరుగుతుంది. కానీ మనం క్రొత్త మొక్కలు కూడా కొన్ని పెట్టుకోవాలండి. ఈ మొక్కలు బాగుండడం వల్ల వీటిని తీయలేకపోతున్నాను నేను. కానీ హార్వెస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. నేను కోసిన వంకాయలు ఒక మొక్కవే, చూశారు కదా ఎన్ని వచ్చాయో. ఇలాగే హార్వెస్ట్ అయితే బాగుంటుందండి. కాకపోతే అప్పుడప్పుడు ఏదైనా వంగ మొక్కకు తెగుళ్ళు వస్తుంటుంటే ఏమైనా స్ప్రే చేస్తూ ఉంటున్నాను. ఇదిగోండి దోసపాదులు అవి పెట్టుకున్నాను. దోసపాదులు కూడా ఇప్పుడే పూత పిండి మీద అయితే ఉన్నాయి. వంకాయలు కూడా కొంచెం లేట్ చేయడం వల్ల పండిపోయినాయండి. అందుకనే ఈరోజు హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఈ వంకాయల్ని. అక్కడక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి, అలాగే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. మొన్న మజ్జిగ స్ప్రే చేశానండి మొత్తం మొక్కలన్నిటికీ కూడా, పుల్లటి మజ్జిగ. దాని గురించి అయితే ఒక 2 days తర్వాత కట్ చేద్దామని అలా వదిలేశాను. ఒక 5 మొక్కలు అయితే పెట్టుకున్నాను, బెండ మొక్కలు. వాటికైతే వస్తున్నాయి బెండకాయలు. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మరి మీరు కూడా ఇదే విధంగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఫస్ట్గా గార్డెన్ అనేది. అప్పుడు మనం సక్సెస్గా మిగతా మొక్కలన్నీ కూడా మనం మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉండొచ్చు. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆకుకూరలతో అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు అలా కొంచెం కొంచెంగా మొక్కలన్నీ అయితే పెంచుకోవడం జరిగింది. మనకి మన ఇంట్లో పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలు కూడా చాలా మంచిదండి. ఎక్కడో బయట తిల్లు తింటున్నాం అలా కాకుండా మన చేతితో మనం పండించుకుంటే మనకు సంతోషంగానూ ఉంటుంది, అలాగే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. అలాగే మీ పిల్లల చేత కూడా కొన్ని కొన్ని మొక్కలైతే పెట్టించడం, లేదంటే వాటికి నీళ్లు అవి పోయించడం చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అది అలవాటు అవుతుందండి. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్